అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గాయత్ని. నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మనతో మాట్లాడేందుకు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే గారు. చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ పార్టీని వీడటము గందరగోళం ఉంది. అసలు ఏం జరుగుతుంది నెల్లూరు జిల్లా రాజకీయాల్లో? వాస్తవంగా ఎలక్షన్కి 2-3 నెలల ముందు ఇలాంటి సీన్లు, సిచ్యువేషన్లన్నీ సహజంగానే వస్తాయి. ఇలాంటివి వస్తుంటేనే రాజకీయాల్లో ఆసక్తి, వేడి అనేది ఉంటుంది. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో జరిగిన పరిణామం చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ తయారు చేసుకున్న లోక్సభ అభ్యర్థి. మీకు తెలుసో తెలీదో, ఇది అధికారికంగా రాకపోయి ఉండొచ్చు. రాజ్యసభ సభ్యులుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నాకు తెలిసి అయితే 1 year బ్యాకే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అన్నా మీరు నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా ఉండాలి, ఎందుకంటే మీరు అక్కడ సెట్ అవుతారు, మీరు మంచి అభ్యర్థి అనే కోణంలో ఆయన నిర్ణయించారు. యాక్చువల్గా ఈయనకి ప్రత్యక్ష రాజకీయాలు అంత ఆసక్తి లేకపోయినప్పటికీ, మళ్ళీ రాజ్యసభకు పోవాలని కోరుకున్నప్పటికీ, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సన్నిహితం వల్ల ఆయన అంగీకరించారు. దాని ప్రకారం ఆయన ఈ జిల్లాలో ఈ లోక్సభ పరిధిలోకి వచ్చే మండలాల్లో వాటర్ ప్లాంట్ పెట్టడం కానీ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమం, వీటితో ఒక ప్రజల్లో ఒక పాజిటివ్నెస్ అనేది తాను సంపాదించుకున్నారు. మంచి వ్యక్తి, గుడ్ విల్ సంపాదించుకున్నాడు, 10 మందితో పరిచయాలు పెరిగాయి. అయితే పార్టీలో ఉన్న వర్గ రాజకీయాలు కానీ, మనస్పర్ధలు కానీ ఈ మిస్ఫైర్ అయింది. దీనివల్ల ఏంటంటే ఆయన కొంచెం ఈ వర్గ రాజకీయాలు ఆయన బాగా నలిగినాడు కాదు, కొంచెం వ్యక్తిత్వం ఏదో హర్ట్ అయ్యి ఉండొచ్చు. ఈ జరిగిన పరిణామాలు అది తెలుసు మనకి. నెల్లూరు టౌన్ అభ్యర్థి విషయంలోనే ఆయన మొదట హర్ట్ అయినట్లు తెలుస్తుంది. ఆ రోజు ఆయన డెసిషన్ తీసుకున్నాడు. ఇంకా వైసీపీ నుంచి నిన్న రాజీనామా చేసినట్టు. ఒకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనం నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జిల్లా అధ్యక్షుడి పదవికి రాజీనామా, అదేవిధంగా రాజ్యసభ పదవికి రాజీనామా, అదే వాళ్ళ సతీమణి ప్రశాంత్ రెడ్డి కూడా టీటీడీ బోర్డు మెంబర్ కూడా దానికి మొత్తం చేసి ఫ్యాక్ట్ చేశారు. అంటే ఆయన చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆయన కలవడం జరిగింది కార్పొరేటర్లు. మళ్ళీ ఈరోజు కూడా సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, అజీజు వీళ్ళంతా కలవబోతున్నారు. అంటే ఈయన పార్టీ వీడడం వల్ల వైఎస్ఆర్సీపీకి నష్టం అంటారా? ఇప్పుడు మొదట చెప్పేది ఏంటంటే వైసీపీకి నష్టమో లేదో రిజల్ట్స్ తర్వాత తెలియాల్సిందే. కానీ టీడీపీలో అయితే ఒక జోష్ వచ్చింది. యాక్చువల్గా మొన్నటిదాకా పొజిషన్ ఏంది, ఈ జిల్లాలో టీడీపీ పొజిషన్ ఏంటంటే నెల్లూరు లోక్సభ అభ్యర్థి ఎవరు మాకు అని సెర్చింగ్లో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభ్యర్థి అనేది ముందుగా తెలిసిపోయింది. అధికారికంగా లిస్టు రాకపోయినప్పటికీ వాళ్ళు డిసైడ్ అయ్యారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఢీ కొట్టడానికి. అంటే ఇక్కడ అన్ని బలాలు ఉన్నాయి జిల్లాలో. పార్టీ వైసీపీ పార్టీ బలంగా ఉంటుంది. రెండవది వచ్చి అభ్యర్థి బలమైనడు. ఇంకా అంగబలం, అర్ధబలం ఇవన్నీ కామన్గా సహజంగా అందరికీ తెలిసిందే. కాబట్టి ఢీ కొట్టడానికి ఎవరు అభ్యర్థి అనుకునే టైంలో ఈ ఊహించిన పరిణామాలు ఒక్కోసారి మనం సామెతగా చెప్తుంటాం, ఎదగపోయిన తీగ కాలికి దొరికిందిరా అని. సేమ్ ఇటే చంద్రబాబుకి ఆ ఎదగపోయిన తీగ ఆయన కాలికే తగిలింది. వీళ్ళు తయారు చేసుకున్న అభ్యర్థి. ఇప్పుడు వైసీపీ అన్నా నువ్వు పార్లమెంట్ అభ్యర్థి అంటేనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ 1.5 years నుంచి జనాల్లో తిరగడం, ఆ పాజిటివ్నెస్ సంపాదించుకున్నాడు. కొంత బలమైన అభ్యర్థిగా తయారయ్యాడు. ఇప్పుడు ఈ బలమైన అభ్యర్థి అవతలకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ పొజిషన్ ఏంది, టీడీపీ ఉన్న పొజిషన్లోకి వైసీపీ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు అభ్యర్థి వెతుకులు అట్లా ఉన్నారు. అసలు ఈజీగా అసలు అభ్యర్థి అనేది లేదు. ఇంకా మామూలు మొన్నటిదాకా ఏది 25 పార్లమెంట్ స్థానాలు ఉంటే 24 పార్లమెంట్ స్థానాలకి మాత్రం అభ్యర్థులు వాళ్ళ డిక్లేర్ చేసుకోవాలి. నెల్లూరు ఎప్పుడూ అయిపోయింది. కానీ ఇప్పుడు నెల్లూరుకి అభ్యర్థిని ఎదగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అంటే రాజకీయాలు అనూహ్య మార్పులు అటు ఇటు కావడం అంటే ఇలాంటివి అన్నమాట. అంటే మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేమిరెడ్డిని ఢీ కొట్టే క్యాండిడేట్ కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేమిరెడ్డిని ఢీ కొట్టే అభ్యర్థి కోసం ఇప్పుడు వైసీపీ వాళ్ళు వెతుకుతున్నారు. కొంత అభ్యర్థి బలం అయితే కొంత ఉంది. అయితే ఇక్కడ పూర్తిగా అభ్యర్థి బలంతోనే ఇక్కడ గెలుపోవటంలో నిర్ణయించగలమా అంటే ఇక్కడ మీరు బేసిక్గా హిస్టరీ కూడా తీసుకోవాలి. మీరు హిస్టరీ తీసుకోవాలంటే నెల్లూరు పార్లమెంట్ కానీ, నెల్లూరు జిల్లా కానీ క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని మనం చెప్పుకుంటూ ఉంటాం.
రాష్ట్ర రాజకీయాల గురించి చెప్పుకోదగిస్తే 1987కి ముందు 1987 తర్వాతనే ఒక శకం మొదలవుద్ది. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతనే ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖాముఖి ఈ రాజకీయాలు వచ్చేసాయి. ఈ 83 నుంచి మనం నెల్లూరు పార్లమెంటు రికార్డు పరిశీలిస్తే మొత్తం 6 సార్లు కాంగ్రెస్ గెలిచింది, 2 సార్లు టీడీపీ గెలిచింది, 3 సార్లు వైసీపీ గెలిచింది. అంటే ఈ పార్లమెంటు పరిధిలో ఏ పార్టీ స్ట్రాంగ్గా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. బేసిక్గా ప్రజల పరంగా కానీ, ఓటింగ్ పరంగా కానీ, ఇక్కడున్న కమ్యూనిటీ పరంగా కానీ. ఎందుకంటే వైసీపీ పార్టీ పెట్టే ఇప్పుడు గట్టిగా 12 ఏళ్ళు అంతే. ఈ 12 ఏళ్ళు 3 సార్లు గెలిచింది. టీడీపీ పార్టీ పెట్టి 40 ఏళ్ళు అవుతుంది. ఈ 40 ఏళ్ళు ఆ పార్టీ గెలిచింది 2 సార్లు. అది కూడా 84లో ఫస్ట్ టైం ఎన్టీఆర్ ఆధ్వర్యంలో జరిగిన లోక్సభ ఎన్నికలు ఫస్ట్ టైం. అది దేశంలోనే ప్రతిపక్ష పార్టీ హోదా వచ్చింది తెలుగుదేశంకి. అప్పుడు ఫస్ట్ టైం గెలిచింది తెలుగుదేశం పార్టీ. అప్పుడు ఎన్టీఆర్ని దించి మళ్ళీ ఎక్కించి ఆ హవా ప్రపంచం ఉన్నది అయింది. తర్వాత వచ్చి 99లో గెలిచింది ఉక్కాల రాజేశ్వరమ్మ గారు. అప్పుడు వాజ్పేయి సానుభూతి బాగా పనిచేసింది టీడీపీ బీజేపీ అలయన్స్. దీంతో రెండోసారి ఇక్కడ టీడీపీ గెలిచింది. 6 సార్లు కాంగ్రెస్. అంటే 2009 దాకా చూస్తే మీరు 2009కి ముందు చూస్తే ఇది ఎస్సీ రిజర్వ్డ్ సీటు. ఇక్కడ అభ్యర్థులు గెలుపోవడంలోనే పార్టీయే నిర్ణయించేది ఎక్కువగా. అంటే పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు లోక్సభ అభ్యర్థిగా గెలుస్తూ వచ్చారు. 2009 జనరల్లోకి వచ్చింది, అంటే ఓసీలోకి వచ్చింది. దీంట్లో ఏంటంటే కొంచెం జిల్లా అనేది రెడ్ల ఆధిపత్యం ఉండే జిల్లా నెల్లూరు జిల్లా అనేది. 2009లో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా అప్పట్లో గెలిచాడు. తర్వాత వైసీపీలో చేరిన తర్వాత వైసీపీలో చేరిన తర్వాత 2012 మళ్ళీ బై ఎలక్షన్లో ఆయన గెలవడం జరిగింది వైసీపీ అభ్యర్థిగా. 2019లో ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా గెలిచాడు. అంటే షార్ట్ టైంలో జరిగిన 3 ఎలక్షన్లోనూ వైసీపీ గెలిచింది లోక్సభ. ఈ లెక్కను తీసుకుంటే ఏమవుతుందంటే ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలో పార్టీ వైసీపీ బలంగా ఉంది. క్యాండిడేట్ పరంగా చూస్తే ఇప్పుడు వీపీఆర్ని ఢీ కొట్టడానికి వచ్చే అభ్యర్థిని బట్టి రేపు విజయ అవకాశాలు కూడా ఇప్పుడు మనమైతే ముందుగా చెప్పలేము. అంటే ఎవరు గెలుస్తారో ఎవరు కొడతారో అది చాలా పరిణామాలు ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఉండొచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. అది ఈవీఎంలో ఓపెన్ చేస్తే కానీ మనం ఫ్లాట్ చెప్పలేము. కాబట్టి ముందు జరిగే పరిణామాలు వ్యక్తులను బట్టి పార్టీని బట్టి అన్వయించుకోవాలి. 2024లో జరిగే ఎన్నికల్లో అభ్యర్థులను బట్టే ప్రజలు ఓటు వేసే ఇది ఉందా, లేదంటే పార్టీ అంటే జగన్ లేదంటే చంద్రబాబు నాయుడు చూసి ఓటు వేసే ఇది వస్తుంది అంటారా? ఏ ఎలక్షన్లో అయినా గెలుపోవటంలు అనేవి కేవలం ఒక అంశం ప్రాతిపదికగా ఉండవు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు బేసిక్గా తెలుగుదేశం పార్టీకైనా వైసీపీకైనా బేస్ ఓటు అనేది ఒకటి ఉంటుంది. అంటే 100లో 30 ఓట్లు వైసీపీకి ఉండొచ్చు, 30 ఓట్లు తెలుగుదేశంకి ఉండొచ్చు. కొంత బీజేపీ లేకపోతే సిపిఎం కాంగ్రెస్ కొంత ఓటింగ్ పర్సెంటేజ్ వాళ్ళు తెచ్చుకోవచ్చు. అభ్యర్థి అనేవాడు సొంతంగా వ్యక్తిత్వంతోనో లేకపోతే ఆర్థికంగానో లేకపోతే ఇతరత్ర మంచివాడి పేరో వీటి ద్వారా అభ్యర్థి కూడా కొంత ఓటు తన పార్టీకి యాడ్ చేస్తాడు. ఓకే, ఆ యాడ్ చేసే నాయకత్వ సమర్థత ఉన్నవాడు ఈజీగా గెలుస్తుంటాడు. పార్టీ ఓటు బేస్ ఇప్పుడు కూడా పార్టీకి ఓటు ఉంటేనే కానీ సీట్ అడగడానికి ఎవరైనా వస్తారో. ఇప్పుడు ఇంకో పార్టీ నామినేషన్ పార్టీలు ఉంటాయి, పెద్ద ఓటింగ్ పర్సెంటేజ్ 100ల సంఖ్యలో ఓట్లు వచ్చేవాళ్ళు వాళ్ళకాడికి ఎవరికి సీట్లు కావాలని బాగా. ఇప్పుడు సీట్లు కావాలంటే వైసీపీకి అడిగిపోతారు, లేకపోతే టీడీపీకి అడిగిపోతారు. ఇప్పుడు సిపిఎం బీజేపీ తరఫున ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం పోటీ చేస్తారు. కానీ ఈ ఇండస్ట్రీ లిస్టులో ఈ పెట్టుబడిదారులు కానీ వ్యాపారవేత్తలు కానీ ఎంత ఖర్చు పెట్టుకుని ఎవరు బారు కదా పార్టీలకి. ఈ గెలుస్తాయి అనే నమ్మకం ఉన్న పార్టీల దగ్గరికి పోతారు అన్నమాట. అయితే గెలిపోవడంలో అనేది 90% లేదంటే 80% పార్టీ బేస్ ఉన్న కొంత క్యాండిడేట్ ఇంపార్టెంట్ కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ వీడడం వల్ల రేపు అసెంబ్లీ ఎన్నికల్లో
ఎఫెక్ట్ ఉండబోతుంది అంటారా వైసీపీ మీద? వైసీపీ మీద కంటే ఇప్పుడు తెలుగుదేశానికి అయితే కొంత ఆదుతున్నాయండి. బలమైన అభ్యర్థి ఇప్పుడు కూడా పార్లమెంట్ అభ్యర్థి బలంగా ఉంటే అసెంబ్లీ అభ్యర్థులకు కొంత ఊపు వస్తుంది, అది అన్ని విధాలుగా. ఓకే. కాబట్టి వాళ్ళలో ఇప్పుడు మొన్నటి దాకా లేని హుషారు కొంత ఇప్పుడు టీడీపీ వాళ్ళలో కనిపిస్తుంది. అయితే ఇది కంటిన్యూ అనుకోబడలే. రేపు వైసీపీ అభ్యర్థులు నిర్ణయించబడాలి, పార్లమెంట్ అభ్యర్థి నిర్ణయించాలి, ఇంకా ఉంది. ఆ నిర్ణయించిన తర్వాత పొజిషన్ కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే రాజకీయాలు అంటే నెల్లూరు రాజకీయాలు చూసుకుంటే ఫస్ట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 3 టికెట్ల 3 కావలి, ఉదయగిరి, నెల్లూరు సీట్లను మార్చాలి, అభ్యర్థులను మార్చాలి. దానివల్ల అట్నే ఇదే చేస్తే మాత్రం భారీగా నష్టపోతాము, నేను పోటీ చేయనని ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. తర్వాత సడన్గా నెల్లూరు సిటీ అనిల్ కుమార్ యాదవ్ని నర్సరావుపేటకు పంపడము, ఒక మైనార్టీ లీడర్ని డిప్యూటీ మేయర్ ఖలీల్ని చేయడం జరిగింది. అయితే ఇది మొత్తము ఒక ఇదితోనే చేశారా, లేదంటే వేమిరెడ్డిని డ్యామేజ్ చేయడం కోసము మైనార్టీస్కి ఇస్తే వేమిరెడ్డి అలిగాడని ఒక ఇది చేయడం కోసం చేశారు? ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇప్పుడు ఎవరు కూడా తన నిర్ణయించిన అభ్యర్థిని ఓడించుకోవాలి అని ఏ పార్టీ అధినేత ఆలోచించడు. ఎందుకంటే తన కింద కుర్చీ కిందకి నీళ్ళు తెచ్చుకోడు కదా ఎవరు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆలోచిస్తారంటే అది చంద్రబాబు అయినా కానీ, అంటే వాళ్ళ పార్టీ స్టేట్ అధినేతలు వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే స్టేట్ వైడ్ యాంగిల్లో ఉంటుంది. స్టేట్ వైడ్ యాంగిల్ ఏంటంటే ఇప్పుడు ఎస్సీ రిజర్వ్ సీట్లు, ఎస్టీ రిజర్వ్ సీట్లు ఇవి ఉంటాయి. బీసీలకి ఇన్ని సీట్లు ఇవ్వాలని ఉంటుంది. బీసీలకు సీట్లు ఇవ్వాలన్నప్పుడు ఏ అనుకూలమైన సీట్లు అనేది ఒక లెక్క వస్తుంది. మైనార్టీలకి ఒకవేళ అంతకుముందు ఎలక్షన్లో 4 సీట్లు ఇచ్చాము, ఈసారి 5 సీట్లు ఇవ్వాలి. ఈ 5వ సీట్ ఎక్కడ ఇవ్వాలి స్టేట్ వైడ్ ఆలోచిస్తారు. వాళ్ళే ఒక జిల్లా పరిధిలో ఆలోచించారు. ఒక జిల్లాలో ఈ 5 మందికి ఇవ్వలేరు కదా మైనార్టీలకి. స్టేట్ వైడ్ ఆలోచించినప్పుడు వారు నెల్లూరు టౌన్ అనుకూలంగా ఉంటుందేమో, కొంత మైనార్టీ ఓటు ఉందనే యాంగిల్లో ఆలోచించి ఆ విధంగా మైనార్టీని డిసైడ్ చేసి ఉండొచ్చు. అది ముఖ్యమైన అదే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇష్టం. అయితే ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి ఏం ఆలోచించుకోవడం అంటే 7 అసెంబ్లీల పరిధిలో ఆలోచించుకుంటాడు. వీళ్ళని తప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళ ఆలోచన అతను గెలవాలి కదా, అంతే కదా. ఇప్పుడు వీక్ అభ్యర్థి అంటే మనం ఎవరిని వీకా బలహీనుడా బలవంతుడా అని మనం డిసైడ్ చేయలేము. వీక్ అనుకున్నవాడు అతని టాలెంట్ని బట్టి ఒకసారి గెలవచ్చు కూడా. అయితే వీళ్ళు ఊహాగానాలు ముందుగా ఊహించి అంటే వస్తుంటాయి కదా, మా నలుగురు మాట్లాడుకుంటే ఆటోమేటిక్గా అభ్యర్థి ఏందబ్బా, ఏ స్థాయి ఏంది, పరిస్థితి ఏంది అనేది అర్థం అవుతుంది. అక్కడ నెల్లూరు టౌన్లో బాగా మైనస్ పడితే ఓడిపోతే, బాగా మైనస్లో పడిపోతే, అట్లాగే కందుకూరులో అభ్యర్థి మారుస్తున్నారు, అది కూడా మైనస్లో పడిపోతే, నెక్కు ఫైట్ వస్తే గెలవడానికంటే మనం పడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉండవచ్చు అని. అది కాక ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ నాకల్లా సీటే కావాలి, నేను పోటీ చేస్తాను అని వచ్చినోడైతే ముఖ్యమంత్రి ఏది నిర్ణయిస్తే అది పోటీ చేయాలి. ఆయన ఏంటంటే ముఖ్యమంత్రి నిర్ణయించిన అభ్యర్థి కాబట్టి ఆయన కొంచెం జాగ్రత్త పడ్డాడు ఈ విషయంలో అనుకుంటున్నాను నేనైతే. అవును, అంటే ఇక్కడ ఒక్క మాట నాకు చెప్పి ఉంటే క్యాండిడేట్ను మార్చేటప్పుడు బాగుండేది, దానికోసము అతను కొద్దిగా మనసు గాయపడింది, హట్ అయ్యాడు అంటారు. ఉండొచ్చు. అంటే జాతీయ పార్టీలు వేరు. జాతీయ పార్టీలో ఒక కథాకమావేశం, ఒక కమిటీలో ఒక డిస్కషన్, ఒక స్క్రీనింగ్ కమిటీ, అప్లికేషన్లు తీసుకోవడం, వచ్చిన 10 అప్లికేషన్లు ఎవరు మంచి అభ్యర్థి, ఇది ఒక పద్ధతి పోవడం ఉంటుంది. ప్రాంతీయ పార్టీల్లో అది తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, లేకపోతే ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు అయినా స్టేట్ ప్రెసిడెంటే డిసైడ్ చేస్తుంటారు. అది కాక వాళ్ళు పెట్టుకున్న సొంత పార్టీలు అయితే వాళ్ళ ఉద్దేశం ఏముంటుంది, ఓడిపోతే మేము కదా ప్రధానంగా నష్టపోయేది ఎవరు ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దెబ్బతిన్నా, లేకపోతే ఇంకో అసెంబ్లీ అభ్యర్థులు ఓడిపోయినా మైనస్లో పడితే సీఎం సీట్ కోల్పోయేది ఎవరు, జగన్మోహన్ రెడ్డి. అంటే నేను కదా ప్రధానంగా నష్టపోయేది, నేను కదా అభ్యర్థిని నేను అంత అవతారంగా ఎందుకు పెడతాను అనే ఉద్దేశం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండొచ్చు. కానీ లోక్సభ పరిధిలో అంత డెప్త్గా ఆయన ఆలోచించలేడు. లోక్సభ పరిధిలో డెప్త్గా ఆలోచించేది ఇక్కడ వాళ్ళే. అవును, కాబట్టి పరిస్థితి కొంత ఉమ్మడి
నెల్లూరు జిల్లా 7 గట్టిగా ఉండాలి అన్నట్టు అతను ఆలోచన. వాళ్ళు స్టేటు మైనారిటీ ఓటు కన్సల్టేట్ ఇప్పుడు 2019లో నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లా 10కి 10 కైవసం చేసిన వైఎస్ఆర్సీపీ. స్టేట్ మొత్తం కడప నెల్లూరు ప్రభంజనము బాగా వైసీపీకి బలమైన ఇదని. ఈరోజు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. దాన్ని ఎలా ఉందని మనం అప్పుడే ఎందుకు డిసైడ్ చేస్తాం, చేయలేము. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత లేకపోతే అనుకూలత ఈ రెండు అంశాల మీద రేపు ఎలక్షన్ జరగద్ది. ఇప్పుడు ఒక పక్కేమో జగన్ ప్రభంజనం ఉంది, సంక్షేమ పథకాల అమలు బ్రహ్మాండంగా ఉంది అనే వరకు ఒకటి ఉంది. రెండోది ఏంటంటే డెవలప్మెంట్ లేదు, లేదా ట్యాక్స్లో లేకపోతే ఇసుక ఇట్లాంటి మీద కొంత వ్యతిరేకత ఉంది. ఈ వర్గం అంటే వీటిల్లో ఏది డామినేషన్ చేస్తుంది, రూరల్లో పోయి పల్లెల్లో కదిలిస్తే సంక్షేమ పథకాలు బాగా అందుతుండే అనేది కొంత సాటిస్ఫాక్షన్ అవుతుంది. టౌన్స్లో కొంత వ్యతిరేకత ఉంది, అంటే ట్యాక్స్ కట్టే వర్గాలు కానీ లేకపోతే ఈ రోడ్స్ విషయంలో లేకపోతే డిఫరెంట్ సెక్టార్. కాబట్టి ఆ ప్రపంచం పూర్తి వ్యతిరేకం ఉందని మనం చెప్పలేము. అట్లాగని పూర్తిగా అనుకూలంగా ఉంది 2019 ప్రపంచం మళ్ళీ వస్తుందని కూడా మనం అప్పుడే డిసైడ్ చేయలేము. మొత్తం మీద 2024 ఎన్నికల్లో ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఆలోచించవచ్చు. వైసీపీ ప్రభుత్వం మీద తీసుకుంటే ప్రజా సంక్షేమ పథకాలు అనేది ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రధానంగా దీని మీదే ప్రభుత్వం కూడా ఎక్కువ బేస్ అయింది. అవును. అయితే పథకాలను ఆషామాషిగా కాకుండా ఒక పకడ్బందీగా అమలు చేసేసారు. అంటే గతంలో ఎప్పుడు సంక్షేమ పథకాల మీద ఎంత రియాక్షన్ ప్రజల్లో ఎప్పుడు లేదు. అంటే గ్రామాల్లో అంటే వస్తున్నాయంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కొంచెం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటాయి కాబట్టి దాని గురించి ఎంత చర్చ ఉండేది కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే సంక్షేమ పథకాలకే 70-80% ప్రయారిటీ చేసింది. ప్రజల్లో కూడా దాన్ని కొంత డెప్త్కి వెళ్ళింది. అయితే ఇది ఎంతవరకు ఓడి వేస్తుంది అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఉద్యోగ వర్గాలు కానీ వ్యాపార వర్గాలు కాంట్రాక్టర్లు లేదా ఈ కొంత వ్యతిరేకత అది ఉంది. ఈ ఓటింగ్లో పోలింగ్ బూత్లో ఓటింగ్ చేయించుకోవడం ఒక ఎత్తు. మళ్ళీ గ్రామాలలో జరిగినంత ఓటింగ్ టౌన్స్లో జరగదు, గ్రామాల్లో చైతన్యం ఎక్కువ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు తెలిసి పూర్తిగా డిపెండ్ అయింది గ్రామాల్లో పల్లెల్లో ఓటింగ్ పర్సెంటేజ్ మీద డిపెండ్ అయినట్టు మనకు అనిపిస్తే ఆయన నాకు అంటే పార్టీకి బాగా ప్రజాదార్థం ఉందనే ఉద్దేశంతోనే అభ్యర్థుల ఎంపికలో కూడా మార్పులు చేర్పులు తను అనుకున్న అభ్యర్థులు నిర్ణయించడం ఇట్లా చేస్తుండొచ్చు. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు గారా అనేది ఈరోజు ప్రజల ముందున్న ఆప్షన్. అంటే వీళ్ళిద్దరిని బేరీ చేసుకోవచ్చు, ఎవరి పరిపాలన ఎట్లుంది, ఎవరు చెప్పింది అమలు చేశారు అనేది కూడా ప్రజలు బేరీ చేసుకునే దానికోసం. మూడోది వచ్చి తెలుగుదేశం జనసేన పొత్తు కలిస్తే అదొక ఫ్యాక్టర్ పనిచేయచ్చు. లేదా బీజేపీ సపరేట్గా ఉండి జనసేన తెలుగుదేశం కలిసిపోతే అదొక డిఫరెంట్ ఫ్యాక్టర్. కాబట్టి పొత్తు కూడా కొంత ప్రభావం చూపుతుంది. అయితే ఈ పొత్తు కలిస్తే ఒక రకంగా, విడిగా పోటీ చేస్తే తెలుగుదేశం జనసేన బీజేపీ జనసేన తెలుగుదేశం వైసీపీ విడివిడిగా పోటీ చేస్తే ఎలక్షన్ ఇంకో రకంగా ఉంటుంది. ఓటు మ్యాచింగ్ అనేది తెలుగుదేశంకి బీజేపీకి ఓటింగ్ మ్యాచింగ్ జరుగుద్ది. అంటే ఇంతకుముందు ఈ అలయన్స్ కొంత సక్సెస్ అయింది. కాబట్టి రేపు అలయన్స్ కుదిరితే కొంత ఓటింగ్ ప్రభావం ఉండొచ్చు కూడా బీజేపీతో. షర్మిల వల్ల ఏదైనా ఎఫెక్ట్ ఉండొచ్చా వైఎస్ఆర్సీపీకి? నాకు తెలిసి అయితే షర్మిల గారి వల్ల వైసీపీ పార్టీ కంటే కూడా అంతో ఇంతో తెలుగుదేశం పార్టీకే ఎఫెక్ట్ ఉండొచ్చు. దీనికి కారణం కూడా ఉంటుంది. ఎందుకంటే వైసీపీ అంటే వైసీపీ కుటుంబ పార్టీ, అదే డిఫరెంట్ కాదు. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీఆర్ పెట్టిండు, తర్వాత చంద్రబాబు గారి చేతిలోకి వచ్చింది, అది అట్రన్ అవుతుంది. కానీ వైసీపీ పార్టీ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బ్రాండ్ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ వేశాడు. అది వాళ్ళకుండే ఓటు అనేది వైసీపీ ఓటు, వైఎస్ఆర్ ఓటు. అది ఈ వైఎస్ఆర్ ఓటు అంటే అది ఎక్కడికి చెదరదు. ఇప్పుడు షర్మిల గారి వల్ల పార్టీ అధికారంలోకి వస్తుందబ్బా, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థిగా షర్మిలనే ఉంది, ఆయన ఓడిపోతే సీఎం అవుతుందనే స్థాయిలో ఉంటే ఈ యాంటీ ఓటు కానీ అదంతా కూడా ఈ పక్కకు వచ్చే అవకాశం ఉంది.
కానీ ఇక్కడ కాంగ్రెస్ ఆమె ఎంచుకున్న పార్టీ కాంగ్రెస్ 2014లో ఈ రాష్ట్రాన్ని అత్యంత దారుణంగా విభజించింది కాంగ్రెస్ పార్టీ. చాలా దారుణం. అంటే ఆ రోజు పరిస్థితులు గుర్తున్న వాళ్ళు ఎవరికైనా కూడా ఈ రోజుకి కాంగ్రెస్ మీద సానుభూతి రాదు. అంటే ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళకి. ఆమె ఎంచుకున్న పార్టీ కాంగ్రెస్. రెండోది వచ్చి వైసీపీ యాంటీ ఓటు ఏదైనా ఉంది అంటే అది డైరెక్ట్గా చంద్రబాబు పార్టీ. లేదు చంద్రబాబు గారు కూడా ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా, ఇప్పుడు 10 మందికి ఇష్టం ఉండదు జగన్మోహన్ రెడ్డి అంటే, వాళ్ళలో 9 ఒకరికో ఇద్దరికో చంద్రబాబు అంటే కూడా ఇష్టం లేకపోవచ్చు. అట్టాటి వాళ్ళకి ఆల్టర్నేటివ్ షర్మిల గారు అవుతారు అంతే. అంతకుమించి పెద్దగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే నష్టం అయితే ఏమి ఉండదు. దానికంటే కూడా యాంటీ ఓట్లు కొంత చీటికి రావచ్చు. అంటే చంద్రబాబు కావాల్సిన 10 ఓట్లలో 1వ 2వ ఓటు షర్మిల పోయే అవకాశం మనం కొట్టిపారేలేము. చివరిగా అంటే టోటల్ మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ వీడటం ఇది ఒక తెలుగుదేశం పార్టీ గెయిన్ చేసుకుంటుంది అంతే కదా? అవును, చాలా గెయిన్ చేస్తుంది. వాళ్ళ అభ్యర్థి లేని లోటున ఆయన తీర్చాడు ఈరోజు. ఓకే, వాళ్ళకి ఏంటంటే అసెంబ్లీ లోక్సభ అభ్యర్థిని ఎత్తుకునే బాధ తప్పింది ముందు. ఇంకా అసెంబ్లీలు సెట్ చేసుకోవాలి. జిల్లాలో పార్లమెంట్ పార్టీలో 7 అసెంబ్లీలకి వాళ్ళు అభ్యర్థిని సెట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు బడ్డది వచ్చి వైసీపీ మీద అభ్యర్థిని కొత్త అభ్యర్థిని చూజ్ చేసుకోవాలి. అభ్యర్థిని చూజ్ చేసుకోవడం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థాయిలో అభ్యర్థిని చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే మీరు పార్లమెంట్ పరిధిలో చూస్తే డేటా తీసుకుంటే అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు డైవర్షన్ అంతే అయ్యేది వైసీపీ. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వైసీపీ అనుకోవచ్చు. రికార్డు తీసుకుంటే యాంటీ టీడీపీయే బలంగా ఉంది ఈ లోక్సభ పరిధిలో. మరి అంత బలంగా ఉన్న వైసీపీని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థిగా ఢీకొడుతున్నాడు. మరి ఆయన బలం వల్ల టీడీపీ బలం ఉంచుకుంటుందా? లేదంటే టీడీపీకి ఆయన ప్లస్ అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ టీడీపీ ఆయనకి మైనస్ అవ్వద్దా లేదా? అవును. అంటే వైసీపీ అయితే ఇంకా అతను బలమైన నాయకుడు, బలమైన పార్టీ ఈ లోక్సభ పరిధిలో హిస్టరీ తీసుకుంటే. ఇప్పుడు టీడీపీ హిస్టరీ తీసుకుంటే కొంత వెనకబడింది టీడీపీ, అంటే గెలుపోవటంలో. అవును. ఇప్పుడు దాకా జరిగిన జయ విజయాల్లో వీపీఆర్ గెలిస్తే తెలుగుదేశం పార్టీ 3వ సీట్ అవుతుంది, అంటే 3వసారి గెలిచిన ఉంటుంది నెల్లూరు లోక్సభ. మరి అంత ఒక రకంగా సాహసమే. అంటే టీడీపీ నుంచి పోటీ చేసి గెలవడం అంటే రికార్డు. అది గెలిచిన మూడో అభ్యర్థి అవుతాడు టీడీపీ నుంచి. ఇంత బలమైన నియోజకవర్గంలో, వైసీపీకి బలమైన నియోజకవర్గంలో టీడీపీ గెలిచిందంటే ఆటోమేటిక్గా నెల్లూరులో టీడీపీ గెలిచిందంటే ఆటోమేటిక్గా స్టేట్లో కూడా ట్రెండ్ మారద్ది. అంటే టోటల్ మీదుగా విపిఆర్ పార్టీ వీటి తెలుగుదేశం పార్టీలో చేరిన అది అంటే ఆ పార్టీ గెలుపు ఓటమి పక్కన పెడితే తెలుగుదేశానికి ఒక ఉత్సాహము కార్యకర్తలు కానీ నాయకులు అనేది ప్రధాన. అంటే బేసిక్గా నెల్లూరు జిల్లాలో తీసుకుంటేనే ఫస్ట్ నుంచి కూడా టీడీపీ అధికారంలోకి వచ్చి 2014లో కూడా ఈ జిల్లాలో 7 సీట్లు వైసీపీ కొట్టింది, 3 సీట్లే టీడీపీకి వచ్చాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది కదా. స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ టైం జరిగిన ఎలక్షన్లో టీడీపీ అధికారంలోకి వస్తే ఈ జిల్లాలో 7 వైసీపీ కొడితే 3 మాత్రమే టీడీపీ కొట్టింది. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో అసలు స్వీప్ చేసింది వైసీపీ. అంటే ఎంత బలమైన జిల్లా ఇది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీని చూస్ చేసుకున్నారు. అంటే యాక్చువల్గా అయితే అక్కడ అడిగి వాళ్ళు అభ్యర్థిగా పెట్టారు. ఇక్కడ టీడీపీలో ఏంటంటే ఇంకా డిసైడ్ చేస్తున్నాడని మనం అనుకుంటాం. ఇంకా అధికారికంగా అక్కడ అభ్యర్థి అని ప్రకటించలేదు, కానీ జరిగితే. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.